క్యాన్సర్స్ అనగానే నాకు ఒక క్యాప్షన్ గుర్తొస్తుంది. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. దాన్ని చూసే విధానం చాలా మంది పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే దే థింక్ అది మనం కాదు కదా. అప్పటి వరకు మనం స్మోకింగ్ చేసిన ఫ్రెండ్స్ తో ఉన్నా, ఎవరో గ్రూప్ లో ఉన్నా కూడా ఏమవుతుంది, ఒక సిగరెట్ కి 10 cigarettes కి ఏమవుతుంది, ఇప్పుడు మానేద్దాం, రేపు మానేద్దాం అని అనుకుంటారు. క్యాన్సర్ అనేది చెప్పి రాదు. మెయిన్లీ స్మోకింగ్ గురించి అయినా, డ్రింకింగ్ గురించి అయినా చాలా మందికి తెలుసు, కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఆ అవేర్నెస్ లేకపోవచ్చు. అరే మనకు రాదేమో, మనం హెల్దీగా ఉన్నాం, మనం ఫిట్ గా ఉన్నాం అనుకుంటారు. బట్ క్యాన్సర్ స్పేర్స్ నో వన్. క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఉన్న వారిలో హెయిర్ లాస్ లాంటివి మనం సిమ్టమ్స్ చూస్తుంటాం. అసలు క్యాన్సర్ లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, హెడ్ ఏక్, వామిటింగ్స్, గిడ్డినెస్, కళ్ళు తిరగడం, పడిపోవటము, కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావడము. ఉమెన్ లో ఎలాంటి క్యాన్సర్స్ రావచ్చు అండ్ మెన్ లో ఎలాంటి క్యాన్సర్స్ రావచ్చు? ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ మేల్స్ లో కూడా రావచ్చు, మెన్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, మెన్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. నేను చాలా మంది పేషెంట్స్ ని చూశాను మెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఏ ఏజ్ నుంచి క్యాన్సర్స్ అనేటివి రావడం స్టార్ట్ అవుతాయి? ఐ హావ్ ట్రీటెడ్ సో మెనీ ఫీమేల్స్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ 25 years కి డయాగ్నోజ్ అయిన వాళ్ళు. హలో అపూర్వ గారు. హాయ్. సో ఆంకాలజిస్ట్, ఫస్ట్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్స్. కరెక్ట్. క్యాన్సర్స్ అనగానే నాకు ఒక క్యాప్షన్ గుర్తొస్తుంది. అది మనం మూవీస్ స్టార్టింగ్ లోనే ఒక క్యాప్షన్ ఇస్తారు, స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. ఆ వీడియో ప్లే అవుతుంది మూవీ స్టార్ట్ అవ్వక ముందు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు, ఇంకెక్కడైనా అనుకోవచ్చు. బట్ దాన్ని చూసే విధానం చాలా మంది పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్లీ ఐ థింక్ అది మూవీస్లో వేయడమే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళ అటెన్షన్ క్యాప్చర్ చేయాలని తీసుకున్న ఇనిషియేటివ్. బట్ సాడ్లీ మీరు అన్నట్టు ఎవ్రీవన్ ఈస్ టేకింగ్ ఇట్ లైక్ అ జోక్. ఎందుకంటే దే థింక్ అది మనం కాదు కదా, ఇంకెవరో ఆ స్క్రీన్లో ఇంకెవరో పర్సన్కి వచ్చింది. వాళ్ళు స్మోక్ చేస్తున్నా కూడా వాళ్ళకి మనకు వస్తుంది అనే అవేర్నెస్ అనేది లేదు. బట్ నేను అనేది ఒకటే వాళ్ళందరికీ, రేపది మీరే కావచ్చు స్క్రీన్ మీద. ఎందుకంటే మనకు వచ్చినప్పుడే మనకి దాని సీరియస్నెస్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనం స్మోకింగ్ చేసిన ఫ్రెండ్స్తో ఉన్నా, ఎవరో గ్రూప్లో ఉన్నా కూడా ఏమవుతుంది, ఒక సిగరెట్కి 10 cigarettes కి ఏమవుతుంది, ఇప్పుడు మానేద్దాం, రేపు మానేద్దాం అని అనుకుంటారు. బట్ అది ఎవరికో ఒకరికి మన గ్రూప్లో వచ్చింది అనుకోండి, అప్పుడు కానీ వేరే వాళ్ళందరూ అలర్ట్గా ఉండరు. సో అట్లా ఎవరికైనా వచ్చి, లేకపోతే మీకే వచ్చి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ముందే మీరు అవేర్నెస్ తెచ్చుకొని దాని గురించి స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా నాకెందుకు వస్తుంది కోవిడ్, వాళ్ళకి వచ్చింది మనకెందుకు వస్తుందిలే అని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్ అనేది చెప్పి రాదు. తెలుస్తుంది, మీకు తెలుస్తుంది క్యాన్సర్ వచ్చిన బాడీలో, యు నో సంథింగ్ ఈజ్ రాంగ్, ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇది చేస్తే, ఇట్లాంటివి చేస్తే క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. మెయిన్లీ స్మోకింగ్ గురించి అయినా, డ్రింకింగ్ గురించి అయినా చాలా మందికి తెలుసు, కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఆ అవేర్నెస్ లేకపోవచ్చు. అరే మనకు రాదేమో, మనం హెల్దీగా ఉన్నాం, మనం ఫిట్ గా ఉన్నాం అనుకుంటారు. బట్ క్యాన్సర్ స్పేర్స్ నో వన్. సో ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కరెక్ట్. చాలా బాగా చెప్పారు అపూర్వ గారు. సో మీరు ఆంకాలజిస్ట్ కాబట్టి ఒకసారి క్యాన్సర్ అంటే ఏంటి, దాని డీటెయిల్గా ఒకసారి చెప్తారా? ఓకే, క్యాన్సర్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే క్యాన్సర్ ఒక అబ్నార్మల్ సెల్స్ది గ్రోత్, ఒక గడ్డ, ఒక ట్యూమర్ గడ్డ అంటుంటాము. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, మన బాడీలో కణాలు ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్లో సెల్స్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటుందంటే రోజుకు రోజు సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి, అంటే ఇది మల్టిప్లై పెరుగుతూ ఉంటాయి, రోజుకి రోజు చచ్చిపోతూ ఉంటాయి. సో అది మన బాడీలో మన కంట్రోల్ లేకుండానే జరిగిపోయే ఫినామినా. సో కొన్ని సెల్స్ పెరుగుతూ ఉంటాయి, కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. సో అది అనేది ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల బ్యాలెన్స్ చెడిపోయింది అనుకోండి, సెల్స్ చచ్చిపోవాల్సినవి చచ్చిపోవు, పెరగాల్సినవి ఎక్కువ పెరుగుతాయి. అలాంటప్పుడు క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతుంది బాడీలో. అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటాం. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి కార్లో వెళ్తున్నాం, డ్రైవ్ చేస్తున్నాం, యాక్సిలరేటర్ ఉంది, బ్రేక్ ఉంది. వేయాల్సిన చోట బ్రేక్ వేయాలి, వేయాల్సిన చోట యాక్సిలరేటర్ కూడా వేసుకోవాలి. యాక్సిలరేటర్కి బ్రేక్కి హార్మనీ పోయింది అనుకోండి, ఈధర్ మీరు వెళ్ళి గుద్దేసుకుంటారు, ఫాస్ట్ ఓవర్ స్పీడింగ్ అయిపోయి, లేకపోతే సడన్ బ్రేక్ వేసినా వెనకాల ఎవరో వచ్చి గుద్దేస్తారు. సో హార్మనీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ హార్మనీ అనేది మన బాడీలో సెల్స్ హార్మనీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ వల్ల చెడిపోతూ ఉంటుంది. ఓకే. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ కాజెస్ క్యాన్సర్. ఇట్ ఈస్ జస్ట్ అన్ అబ్నార్మల్ మాస్ మన బాడీలో. అది ఎక్కడైనా ఫార్మ్ కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, లంగ్స్లో కావచ్చు, హార్ట్లో కావచ్చు, బోన్స్లో కావచ్చు. సో అది మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ బాడీలో హార్మనీ అనేది, ఎన్వైర్న్మెంట్ అనేది చెడిపోవడం వల్ల వస్తుంది క్యాన్సర్. గ్రేట్ ఎగ్జాంపుల్ అండి, రియలీ ఒక ఐ ఓపెనింగ్ లాగానే ఉంది. యా, క్యాన్సర్ ఉన్న వారిలో హెయిర్ లాస్ లాంటివి మనం సిమ్టమ్స్ చూస్తుంటాం. అసలు క్యాన్సర్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? కరెక్ట్. అంటే క్యాన్సర్ తో ఉన్నవాళ్ళు మోస్ట్లీ మనకి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళనే కూడా మనం చూస్తూ ఉంటాము, మూవీస్లో అయినా, యాడ్స్లో అయినా, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ బోర్డ్స్లో అయినా మీరు అట్లాంటినే చూస్తారు. సో బేసికలీ హెయిర్ లాస్ ఇట్లాంటివి అనేది క్యాన్సర్ సిమ్టమ్ కాకపోవచ్చు, బట్ క్యాన్సర్కి మనం స్టార్ట్ చేసుకున్న ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. మెయిన్లీ కీమోథెరపీస్ అండ్ రేడియేషన్ మనం బ్రెయిన్కి ఇచ్చినప్పుడు ఆ ఏరియాలో హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ ట్రీట్మెంట్ అండ్ నాట్ అ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్, హెయిర్ లాస్ అనేది. బట్ మనం క్యాన్సర్ లక్షణాలు అంటే మనకి డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ ఏ పార్ట్లో ఉందో మన బాడీలో. ఇప్పుడు ఏ పార్ట్ అయినా హెడ్ టు టో వరకు ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. హెడ్ టు టో వరకు మొత్తం లోపల బయట మీకు కనిపించేది కనపడనేది ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ అనేది రావచ్చు. సో ఇప్పుడు మనకి బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, హెడ్ ఏక్, వామిటింగ్స్, గిడ్డినెస్, కళ్ళు తిరగడం, పడిపోవటము, కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి బ్రెయిన్ క్యాన్సర్స్కి. అలా అని నోట్లో మనకు చిన్న కనపడే అల్సర్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు, టంగ్ మీద కనపడే అల్సర్స్. అవి ఒక 3 weeks అయినా 4 weeks అయినా మానకపోతే అప్పుడు మనం కంపల్సరీ టెస్ట్ చేయించాలి. అట్లాంటి ఇప్పుడు క్యాన్సర్వి ఏదో స్పెషల్ సిమ్టమ్ ఏమీ ఉండదు. నేను చెప్పాలనుకున్నది నార్మల్ సిమ్టమే ఉంటుంది, మనకు తెలిసిన సిమ్టమే. ఇప్పుడు హెడ్ఏక్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎవ్రీ హెడ్ఏక్ క్యాన్సరా? కాదు. సో హెడ్ఏక్, బట్ అది కొంచెం ప్రాబ్లమాటిక్గా అవ్వాలి, మళ్ళీ రావడము, వచ్చినప్పుడు ఎక్కువ డ్యూరేషన్ రావడము, హెడ్ఏక్తో పాటు ఫిట్స్, హెడ్ఏక్తో పాటు వామిటింగ్, కొంచెం అలార్మింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు కంపల్సరీ మనం తొందరగా దానికోసం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో బ్రెయిన్లో అయితే అట్లా, నోట్లో కూడా సేమ్ అల్సర్స్ వస్తూ ఉంటాయి అందరికీ. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ అయినా, ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నోట్లో అల్సర్స్ వస్తాయి. బట్ ఆ అల్సర్స్ 3 weeks వరకు హీల్ కాలేదనుకోండి, మానుకోలేదు, అలాంటప్పుడు ఇట్ క్యాన్ బి క్యాన్సర్. సేమ్ థింగ్ బ్రెస్ట్లో లంప్స్ కూడా, రొమ్ములో గడ్డలు అంటాము. చాలా మంది ఫీమేల్స్కి హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్లో లంప్స్ అనేది చాలా కామన్. బట్ వచ్చిన ప్రతి బ్రెస్ట్లో ప్రతి లంప్ క్యాన్సరా? కాదు. సో 50 to 60% ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ అది మీరు కాదు డిసైడ్ చేసేది. ఆంకాలజిస్ట్ దగ్గరకు వస్తే ఆంకాలజిస్ట్ చెక్ చేసి డిసైడ్ చేస్తారు, మీకు ఏమైనా ఫర్దర్ టెస్ట్ కావాలా, బయాప్సీ కావాలా, అసలేం అవసరం లేదా. సో దాట్ డిసిషన్ మీ డాక్టర్ తీసుకుంటారు, మీరు తీసుకోవద్దు. అలానే స్టమక్ క్యాన్సర్స్ కూడా, స్టమక్, ప్యాంక్రియాస్ ఇట్లాంటి క్యాన్సర్స్ కూడా జస్ట్ సింపుల్ ఎసిడిటీ, బ్లోటింగ్. ఈ మధ్య పెల్విక్ గైనకాలజికల్ క్యాన్సర్స్కి కూడా సేమ్ అట్లానే, జస్ట్ పీసీఓడి లాగా హార్మోనల్ చేంజెస్ వల్ల అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, చాలా ఇన్ఫర్మేటివ్గా ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. ఉమెన్లో ఎలాంటి క్యాన్సర్స్ రావచ్చు అండ్ మెన్లో ఎలాంటి క్యాన్సర్స్ రావచ్చు? ఉమెన్లో మెయిన్లీ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ మేల్స్లో కూడా రావచ్చు, బట్ దాని పర్సంటేజ్ చాలా తక్కువ, లెస్ దెన్ 0.1%. మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. నేను చాలా మంది పేషెంట్స్ ని చూసాను మెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, అండ్ సాడ్లీ మెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్ అండ్ అడ్వాన్స్ స్టేజ్ లో కూడా ఉంటాయి. బికాస్ వాళ్ళకి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని మేల్స్ అనుకుంటారు కాబట్టి దే డోంట్ సీక్ అటెన్షన్. ఓకే, సో మేల్స్ అండ్ ఇంకో వేరే అనాటమీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకంతా ఫ్యాట్ ఉండదు బ్రెస్ట్ లో కాబట్టి తొందరగా కిందకున్న మజిల్స్ లోకి, బోన్స్ లోకి పాకిపోతుంది క్యాన్సర్. విమెన్ లో అయితే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొంచెం అంతవరకు లిమిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేల్స్ లో కూడా వస్తాయి, బట్ ఫీమేల్స్ లో ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్. అది కాకుండా మనకి గైనకాలజికల్ క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి ఫీమేల్స్లో ఎక్కువ శాతం. యూటరైన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఫీమేల్స్లో. అండ్ మిగతా అన్ని క్యాన్సర్స్ కూడా ఉంటాయి ఆర్గన్స్లో, బట్ మెయిన్ మాత్రం విమెన్కి సంబంధించిన క్యాన్సర్స్ ఇవి. మేల్స్లో మోస్ట్లీ స్మోకింగ్కి, డ్రింకింగ్కి వచ్చే క్యాన్సర్స్ అనేవి ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఇట్లాంటివన్నీ మేల్స్లో ఎక్కువ. మేల్స్లో పెల్విక్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్, మేల్లో ఉంటుంది ప్రాస్టేట్ అనే ఒక ఆర్గన్, అది కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ అట్లాంటి క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి.
ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి క్యాన్సర్స్ అనేటివి రావడం స్టార్ట్ అవుతాయి? మేము చదువుకున్నది ఏంటంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ క్యాన్సర్ రిస్క్ కూడా ఇంక్రీజెస్. బట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు అసలు అట్లా లేదు. 50-60 ఇయర్స్ కొంచెం ఆ టైంలో వస్తాయి అని అనుకుంటారు క్యాన్సర్స్. బట్ ఇప్పుడు నేను చూసే పేషెంట్స్, నేను ట్రీట్ చేసే పేషెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలా మంది 25 ఇయర్స్ కూడా ఉన్నారు, 30 ఇయర్స్ కూడా ఉన్నారు, 25 యాజ్ లెస్ as 25. ఐ హావ్ ట్రీటెడ్ సో మెనీ ఫీమేల్స్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ 25 ఇయర్స్కి డయాగ్నోజ్ అయిన వాళ్ళు. రెక్టల్ క్యాన్సర్స్ అంటాము మేల్స్లో 30 ఇయర్స్. ఇప్పుడు అసలు ఆ ఏజ్ స్పెక్ట్రంలో పేషెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 50-60 ఏజ్ స్పెక్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం షిఫ్ట్ అంటాం దాన్ని, ఏజ్ షిఫ్ట్ అంటాము. ఏజ్ షిఫ్ట్ అంతా యంగర్ పాపులేషన్కి అయిపోయింది. సో క్యాన్సర్ ఏదో ఎవరికో వస్తుంది, ఏదో ఓల్డ్ ఏజ్లో వస్తుంది అనేది పోయింది. క్యాన్సర్ ఇప్పుడు మనకే ఈ ఏజ్ గ్రూప్లోనే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. అంటే మనం మూవీస్లో కూడా చూసుకుంటాము, ఏదైనా క్యారెక్టర్ని చంపేయాలని అంటే ఐదర్ క్యాన్సర్ అన్న రావాలి, లేదంటే ఒక యాక్సిడెంట్ అన్న జరగాలి. క్యాన్సర్ ఈజ్ డెడ్లీ, బట్ దానికి అర్థం మనం ట్రీట్మెంట్ చేసుకోలేము అని కాదు. మీరు వెంటనే సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి వెంటనే డయాగ్నోసిస్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే చాలా మంది క్యాన్సర్ ఫ్రీ కూడా ఉన్నారు. అట్లాంటి స్టేజ్ 1లో డయాగ్నోజ్ అయిన వాళ్ళు, స్టేజ్ 2లో డయాగ్నోజ్ అయిన వాళ్ళు 10 ఇయర్స్ అయినా కూడా నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళది క్యాన్సర్ అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు క్యాన్సర్ లేదు. ఓకే, సో ఇట్లాంటివి మనకు వినడంలో తక్కువ. ఇట్లాంటివి మనం వినము, చూడము. క్యాన్సర్ అంటే ఇంకా అయిపోయింది, మీరు చెప్పినట్టు లాస్ట్ స్టేజ్ చచ్చిపోతున్నారు అంటేనే క్యాన్సర్ మాట వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీలీ ట్రూ. మనకి ఈ సైడ్ కూడా ఉంది, కానీ మీరు చెప్పింది కరెక్ట్. ఇండియాలో మనం చూసే క్యాన్సర్స్, ఎక్కువ క్యాన్సర్స్ అనేది 3rd, 4th స్టేజ్లోనే డయాగ్నోజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ఆ ట్రీట్మెంట్ లేట్ స్టేజెస్లో క్యాన్సర్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ పని చేసే రేంజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అనేవి ఎక్కువ.